నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. మనం ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి విధి విధానాలు, ఆయన తీరు పట్ల, ఆయన భాష పట్ల, ఆయన లేవనెత్తున్నటువంటి అంశాల పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఇవాళ అంత స్థాయిలో పనిచేస్తుంటే, ఇవాళ సొంత పార్టీ నాయకులే రేవంత్ రెడ్డి గారు అనవసరంగా ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని ఆడిపోసుకుంటున్నారు సభలు పెట్టి మరి ప్రభుత్వ సభల్లో కూడా ఇవాళ కేసీఆర్ గారు తిడుతున్నారని పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి విమర్శ, వస్తున్నటువంటి ప్రచారం. కాకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి గారి గట ఆయన మాట్లాడినటువంటి మాటలు, కొడంగల్‌లో మాట్లాడినటువంటి మాటలు పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నాయి. ఏంటి ఆయన మాట్లాడినటువంటి మాటలని చూస్తే చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశాడాయన. అయితే ఆయనట రోజు 18 గంటలు పని చేసినా కూడా నాకు సమయం సరిపోదు, సరిపోవట్లేదు అని ఆయన చెప్పుకొచ్చాడు. నిజంగానే రేవంత్ రెడ్డి గారి పనితీరు, ఈ ప్రభుత్వ పనితీరు చూసిన తర్వాత ఆయనకు 18 గంటలు సరిపోవట్లేదట. గతంలో ఒకసారి అల్లు అరవింద్ గారు అనుకుంటా 24 గంటలు కూడా సరిపోదు రేవంత్ రెడ్డి గారికి అన్నారు. ఇప్పుడేమో ఈయనకు 18 గంటలు సరిపోదు ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకోటి ఏమంటాడు, ఈయన మీద కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. కొడంగల్లో మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని, నా బలగానికి సంబంధించినటువంటి ఓట్లను కూడా తొలగించేందుకు బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నారు అని ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతారు. వాస్తవానికి ఇవాళ కొడంగల్లో రేవంత్ రెడ్డి గారి ఓటమేనా, లేకుంటే కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు మళ్ళీ గెలవాలన్నా ఆయన చేసుకోవాల్సినటువంటి అంశమే కదా. అంటే ఆయన గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి కదా. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ఏం సంబంధం? కొడంగల్లో ఏ విధంగా ఆయన ఓట్లను తొలగిస్తారు? అసలు వాస్తవానికి కూడా ఒక మాట అడిగితే ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమం, కార్యాచరణ ఎస్ఐఆర్. అది అన్ని నియోజకవర్గాల్లో జరుగుతుంది కదా. కొడంగల్‌కి ఏమి సెపరేట్ గా చేయట్లేదు కదా. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్‌తో మొదలుకుంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతి నియోజకవర్గంలో బూత్ లెవెల్ ఏజెంట్లను పెట్టి స్పష్టంగా ఆ యొక్క ప్రక్రియను కొంత మానిటర్ చేసుకునేటట్టుగా కొంత వాళ్ళ టీమ్స్‌ని చేసి పంపిస్తున్నారు. వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు. అసలు ఎస్ఐఆర్ ప్రక్రియ అంటే ఏంది? ఏ విధంగా ముందుకెళ్లాలని అవగాహన కల్పిస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ బిఆర్ఓల మీద కూడా నోరు బారేసుకున్నటువంటి పరిస్థితి. ఒకసారి రేవంత్ రెడ్డి గారు 18 గంటలు పనిచేసినా సరిపోదు అని మాట్లాడుతూనే ఇవాళ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఆందోళనకరంగా ఉంది, నా మీద కుట్రలు జరుగుతున్నాయని మాట్లాడుతారు. ఒకసారి ఆ వీడియో చూడండి ఆయన ఏం మాట్లాడిండో. రోజుకు 18 గంటలు పనిచేసినా నాకు సమయం సరిపోతలే. రాష్ట్ర స్థాయి కార్యక్రమాలల్లో నేను నిత్యం లీనమైనప్పుడు కొడంగల్లో దొంగ దెబ్బ తీయాలని కుట్ర చేస్తే మీరందరూ అప్రమత్తంగా ఉండి కొడంగల్లో కుట్రలు చేసేటోళ్ళని బొందబెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదా లేదా అని చెప్పి నేను అడగదలుచుకున్నా. ఎట్లయినా కొడంగల్లో దెబ్బ తీయాలి. రాష్ట్ర స్థాయిలో మాకు అడ్డంకిగా మారిండు, మా కంట్లో నలుసుగా మారిండు, మా తప్పులను పట్టుకొని అడుగుతున్నాడు, కడుగుతున్నాడు. అందుకే రాష్ట్ర స్థాయిలో దెబ్బతీయాలంటే పునాదిలో దెబ్బతీయాలని ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కుట్ర చేస్తున్నారు. పేర్లు వేరుండొచ్చు బీఆర్ఎస్, బీజేపీ, కానీ వాళ్ళ లక్ష్యం ఒక్కటే. వాళ్ళ దృష్టిలో ఒకరిని అధికారంలో నుంచి దించింది, ఇంకొకరిని అధికారంలోకి రాకుండా ఆపింది ఒక్కడే అని ఈరోజు కొడంగల్ ప్రజల మీద కక్ష కట్టి బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్కు ఓట్లు వేసిన వాళ్ళ ఓట్లు తొలగించడం ద్వారా మనల్ని దెబ్బతీయాలని ఇలా కుట్ర చేస్తున్నారు. సో చూసారు కదా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు. ఈయనట పాలనలో బిజీగా ఉంటే దెబ్బతీయడానికి కుట్రలు చేస్తున్నాడు. ఇవాళ నిజంగా రేవంత్ రెడ్డి గారి మీద కుట్రలు చేయాల్సినటువంటి అవసరం ఎవరికి వచ్చింది? ఇవాళ నిజంగా 64 సీట్లతో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఒక సీటు కలుపుకుంటే మొత్తం 65 స్థానాలు ఇంక్లూడింగ్ సిపిఐ. ఇవాళ కుట్రలు చేయదలుచుకుంటే గతంలోనే కుట్రలు చేసి ఉండేవాళ్ళు కదా ప్రతిపక్ష పార్టీలో ఇంకోరో మరెవరో. మరి ఇవాళ ప్రతిపక్ష పార్టీలో గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలని ఈయన పార్టీలోకి తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎవరు కుట్రలు చేస్తున్నారు, ఎవరి మీద కుట్రలు చేస్తున్నారు? ఇది ఒకసారి ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచన చేసుకోవాలా. ఇవాళ నిజంగానే రేవంత్ రెడ్డి గారిని కొడంగల్లో ఓడించేందుకు 30-40 వేల ఓట్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోంది అంటే అక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి అనే అంశాలని కొంతమంది పార్టీలు తెర మీద తీసుకొస్తుంటే దాని కుట్ర అని ఈయన చెప్తూ ఉన్నాడు. నిజంగానే కాంగ్రెస్ ఓటర్లను ఎందుకు తొలగించే కుట్ర జరుగుతుంది? ఈయన కనుక ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ లో ఏ విధంగా ముందుకెళ్ళాలి అని కొంత ఫోకస్డ్ గా ముందుకెళ్తే అయిపోయింది. ఇప్పటికే 78% నమోదైంది, ఇంక 22% నమోదు కాలేదు. ఆ నమోదు కానటువంటి 22% కూడా ఈయన కొంత దాని మీద ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఈయన ఖచ్చితంగా తీవ్ర ప్రభావం గెలుపు మీద చూపిస్తుంది అని ఈయన కనుక అటువంటి ఆలోచనే కనుక ఉండి ఉంటే దాని మీద ఏ విధంగా కార్యాచరణ అనేది
కొంత ముందుకు తీసుకుపోవాలి. అది కాకుండా కేవలం దీంట్లో కూడా మళ్ళీ ప్రతిపక్షాల మీద లేకుంటే ఇతర పార్టీల మీద ఆడిపోసుకోవటం అనేది నిజంగా ఒక రకంగా చాలా సిగ్గుమాలిన చర్యలా కనిపిస్తుంది. అంటే ఇది చేతకాక అది అంటారు కదా! ఆడలేక మధ్యలో ఓడని మధ్యలో దరువు అంటారు. ఆ విధంగా తయారైంది. ఇంకోటేమంటాడు బిఎల్ఓలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ అధికారులు. వాళ్ళు పని చేయరు, నిద్రపోతారు. వాళ్ళు పని చేయకున్నా కూడా వాళ్ళకి జీతాలొస్తాయి. బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడతాయి. వాళ్ళకేమి పథకాలు కూడా కట్టగావు. అభివృద్ధి వాళ్ళకి అవసరం లేదు. అని బిఎల్ఓల మీద కూడా అనుచితంగా మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే ఇవాళ బిఎల్ఓలు కూడా ప్రభుత్వ అధికారులంటే ఒక సీఎంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు బిఎల్ఓలు అంటే ప్రభుత్వ అధికారులు అన్నప్పుడు ప్రభుత్వ అధికారులందరూ అదే ఘాటిన ఉన్నారని ఉద్దేశమా మీకు? నిజంగా ఒక ప్రభుత్వ అధికారులను కూడా మీ కింద పనిచేసేటువంటి ప్రభుత్వ అధికారులను కూడా మీరు కించపరుస్తూ ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే నిజంగా సిగ్గుచేటు వాస్తవానికి. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్నటువంటి స్థానంలో మీరుండి ఇవాళ ప్రభుత్వ అధికారులందరూ కూడా నిద్రపోతారు, టైంకి జీతాలు పడతాయంటే ఏం అర్థం అసలు? ఇదేమన్నా మాట్లాడే తరీకానా? అంటే మీరు బిఎల్ఓలతో కూడా మీరు నిజంగా ప్రభుత్వంలో పెద్దగా ఉన్నటువంటి మీరు పని చేయించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు స్పష్టంగా ఇవాళ నిజంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే ప్రభుత్వ అధికారులు కూడా ఈ విధంగా ఉండాలేమో అని అనిపిస్తోంది. అట్లా ఉంటారేమో అనే సంకేతం కూడా ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఇంకొక అన్నిటికంటే కీలకమైనటువంటి విషయం గురించి కూడా మాట్లాడదాం. ఒకసారి ఈ బిఎల్ఓల గురించి కూడా మాట్లాడినటువంటి ఆయన మాటలు వినండి. బిఎల్ఓ ప్రభుత్వ అధికారి చేస్తే చేస్తాడు, చేయకపోతే చేయకపోడు. నడుస్తే నడుస్తాడు, కూర్చుంటే కూర్చుంటాడు, లేకపోతే నిద్రపోతాడు. ఆయనకు పోయేది ఏం లేదు. ఆయన జీతం ఆయనకి ఇంటికి వస్తుంది. బ్యాంకులు వేస్తారు. ఆయన పోయి నడుచుకుంటూ పోయి తెచ్చుకునే పని కూడా లేదు. 3వ తారీఖు వరకు కాలం గడుపుతుంది, వాళ్ళ జీతం వాళ్ళకి వస్తుంది. బిఎల్ఓకి వచ్చే నష్టం ఏం లేదు. బిఎల్ఓకు సంక్షేమం పోదు, బిఎల్ఓకు అభివృద్ధి పోదు, బిఎల్ఓకు షాది ముబారక్ కట్టు కాదు, బిఎల్ఓకు కళ్యాణ లక్ష్మి కట్టు కాదు, బిఎల్ఓకు సన్న బియ్యం కట్టు కావు, బిఎల్ఓకు ఇందిరమ్మ ఇల్లు కట్టు కాదు. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇవాళ నరేంద్ర మోదీ గారు అంటే నిజంగా రేవంత్ రెడ్డి గారు కలిసి పనిచేస్తున్నారనే విమర్శ ఎప్పటి నుంచో వినిపిస్తుంది. అనేక పరిణామాలు మన రాష్ట్రం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. ఇవాళ నరేంద్ర మోదీ గారు అంటే నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఒక కొత్త భయం ఏమన్నా పట్టుకుందా అని కూడా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇవాళ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఢిల్లీలో జరుగుతున్నటువంటి నిరసనకు రాహుల్ గాంధీ కొంత మద్దతుగా ఇస్తే అక్కడ కర్ణాటక సీఎం గా ఉన్నటువంటి డీకే శివకుమార్ అట్లా కేరళ సీఎం గా ఉన్నటువంటి విడి సతీష్ ఇద్దరు కూడా స్వయంగా ఢిల్లీలో పాల్గొన్నారు. పోయి నిన్న విడి సతీష్ రాహుల్ గాంధీ గారు పక్కనే ఉన్నారు. మరి అటువంటి వ్యవహారంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? అటువైపు దిక్కు కూడా తిరిగి చూడకండి. ఇప్పుడు 73-74 సార్లు ఢిల్లీ వెళ్ళింది రేవంత్ రెడ్డి గారు. అప్పుడు వెళ్ళినటువంటి పర్యటనలన్నీ బాగా అయిపోయినాయి. ఇవాళ రాహుల్ గాంధీ గారు అరెస్ట్ చేసి రాహుల్ గాంధీ గారికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా రోడ్ల మీద ఎక్కుతాం అంటే రేవంత్ రెడ్డి గారు మాత్రం తూతూ మంత్రంగా ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్లో ఒక బ్యానర్ పట్టుకొని కొద్దిగా నిరసన తెలిపినటువంటి పరిస్థితి. అంటే చేసినాం అని చెప్పుకున్నాడు తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధితో చేసినటువంటి దాఖలాలు కనిపించట్ల. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు మొత్తం ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు జాతీయ స్థాయిలో పెద్ద డిబేట్ జరుగుతూ ఉంది. ఇవాళ యువత దేశంలో ఉన్నటువంటి యువత వాళ్ళ భద్రత కోసం వాళ్ళ యొక్క ఫ్యూచర్ కోసం ఎడ్యుకేషన్ సిస్టమ్ లో పూర్తిగా మార్పులు తీసుకురావాలన్న ఉద్దేశంతో అట్లాగే పెద్ద ఎత్తున ఇవాళ నీట్ పేపర్ లీకేజీ పైన దేశం అట్టుడుగుతోంది. ఇవాళ దేశం మాట్లాడుతోంది, దేశం స్పందిస్తోంది. కానీ ఇవాళ రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున నిన్నంతా కూడా హైడ్రామా సృష్టించింది. ప్రధాని ఇంటి ముందు కూర్చొని ఆయన అరెస్ట్ చేశారు. రాత్రంతా ఆయన స్టేడియంలో ఉంచారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి ఆ పరంపర కొనసాగుతుంటే మరి ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విద్యార్థుల మీద లాఠీలు చూపించి పెద్ద ఎత్తున హింసకాండ కొనసాగితే ఆనాడు బయటకు వచ్చి రోడ్లెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ రాహుల్ గాంధీ అరెస్ట్ అయితే రోడ్లెక్కుతున్నారు. ఇది మరీ విడ్డూరంగా కనిపిస్తుంది. కాకపోతే ఇవాళ రోడ్లెక్కినటువంటి సందర్భంగా రేవంత్ రెడ్డి గారు నిజంగా ఏంటి ఆయన కేవలం కొడంగల్ వరకే నిరసన చేయాల్సినటువంటి అవసరం ఏంటి? ఇవాళ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు లేకుంటే ఇవాళ హైదరాబాద్ లో టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ తో సహా అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా గాంధీ భవన్ దగ్గర, రాజ్ భవన్ దగ్గర లేకుంటే ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు రోడ్లెక్కుతూ ఉంటే పెద్ద ఎత్తున ఇవాళ స్తంభింపజేస్తున్నారు. అటువంటి సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు కేవలం ఒక 10 నిమిషాల పాటు నడిచి తూతూ మంత్రంగా నిరసన చేయటంలో అర్థం ఏంటి అంటే దీని వెనకాల ఏమైనా నిజంగానే నరేంద్ర మోదీ గారిని కొంత రాజకీయంగా ఎదుర్కోలేక ఏమన్నా కొంత భయం ఉందా రేవంత్ రెడ్డి గారికి అనే చర్చ పొలిటికల్ వర్గాల్లో స్టార్ట్ అయింది. ఇదేదో నేను మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు. అంటే ఎంత స్థాయిలో ఇవాళ నరేంద్ర మోదీ గారికి రేవంత్ రెడ్డి గారు భయపడుతున్నారు. కనీసం వాళ్ళ అగ్రనాయకత్వం కోసమైనా కూడా ఈయన కనీసం రోడ్డెక్కినటువంటి పరిస్థితి. తూతూ మంత్రంగా అట్లా నడిపించడం అంటే ఎట్లా అవుతుంది? ఇవాళ దేశంలో ఉన్నటువంటి యువత అంతా కూడా కదం తొక్కుతా ఉన్నారు. లాఠీలు విరుగుతా ఉన్నాయి, రబ్బర్ బుల్లెట్లు పేలుతా ఉన్నాయి. ఇవాళ యువత పట్ల ఢిల్లీ పోలీసుల హింసాకాండ కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. కానీ
ఇవాళ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఆలస్యంగా స్పందించినప్పటికీ కూడా విద్యార్థులకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే మొదటి నుంచి మాట్లాడుతున్నారు కానీ రోడ్లెక్కినటువంటి పరిస్థితి అది. ఇవాళ ఆల్ ఆఫ్ సడన్ ఇంటెలిజెన్స్ కూడా ఊహించినటువంటి విధంగా ప్రధాని ఇంటి ముందు వెళ్లి ఒక్కసారిగా ఆకస్మికంగా నిరసన దీక్ష చేయటం, రాహుల్ గాంధీ గారు వాళ్ళని అరెస్ట్ చేయటం. మరి 20 రోజులుగా సోనం వాంగ్చుక్ గారు 21 రోజుల పాటు జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్ష చేస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎవరు కూడా సోనం వాంగ్చుక్ దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళు ఇవాళ రాహుల్ గాంధీ అరెస్ట్ అవ్వగానే పెద్ద ఎత్తున రోడ్లెక్కారు. ఇది పరిస్థితి. అంటే మన రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకులు ఏ తీరున పనిచేస్తారో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. అంటే పొద్దున్న లేస్తే పక్క పార్టీ మీద బురద జల్లటం తప్ప సొంత పార్టీ నాయకులు మరి ఈయన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమి కుట్రలు చేస్తున్నారు. ఎవరు కుట్రలు చేస్తారు? ఎందుకు కుట్రలు చేస్తారు? ఆయనను ఎవరో ఇప్పుడు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో గెలుపోవటంలో పక్క పార్టీ వాళ్ళు ప్రజలు కాదు. వాళ్ళ పార్టీలో ఓడాలన్నా గెలవాలన్నా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వమే కారణం. అది వాళ్ళ నాయకులు, వాళ్ళ నాయకత్వం వాళ్ళే కారణం. ఇంకోటి కుట్రలు అంటే ఎవరు కుట్రలు చేసినటువంటి అవసరం లేదు. ఇక్కడ తెలంగాణలో ఒకవైపు నిరుద్యోగులు, ఒకవైపు రైతులు, మరోవైపు మహిళలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉద్యోగస్తులు అన్ని సెక్టార్లకు సంబంధించినటువంటి ఫెయిల్యూర్స్. ఇవాళ ఏమంటున్నాడు? నేను క్వశ్చన్ చేస్తున్నా. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అంటే ఆయన కుట్రలు చేస్తున్న దాంట్లో నా పైన అంటే నేను వాళ్ళ తప్పొప్పులు ఎత్తి చూపుతుంటే నా మీద కుట్రలు చేస్తుంది. ఇవాళ తప్పొప్పులు ఎవరు ఎత్తి చూపాలి? ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? నిజంగా రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నారా అనే విషయం ఆయన మర్చిపోతున్నారు వాస్తవానికి. ఆయన అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు కావస్తోంది. ఇవాళ ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పులు ప్రజలు ఎత్తి చూపుతా ఉన్నారు. మరి ప్రజలు ఎత్తి చూపుతున్నటువంటి తప్పుల్ని మరి నిజంగా ఎవరు కుట్రలు చేస్తున్నట్టు ఇక్కడ? కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒకసారి చాలా నిశ్చితంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అంటే ఎవరు కుట్రలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలే ఆయన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారని ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇవాళ కుట్రలు ఒకరు చేస్తేనో ఇంకోటో కాదు. ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వాదం ఉంటే ప్రజలకు ఏమన్నా ఇల్లులు కూల్చకుండా లేకుంటే వాళ్ళ జీవితాలను రోడ్డును పడేయకుండా ఇంకోటి ఏమంటాడు ఆయన రీసెంట్ ఇందాక మాట్లాడుతా ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అన్ని మానేసుకొని ఆయనట ఎకరాలకు ఎకరాలు భూములు కొని వాళ్ళ అనుచరులు అందరూ అంట ఎకరాలకు ఎకరాలు భూములు కొని బకరాలు కమ్మిండ్రంట గజాలు లెక్కన. ఒకసారి ఆయన ఏమంటాడు చూడండి. ఎకరాలు కొని గజాల బకరాలకు అమ్ముతూనేమో తెలియదు కానీ అదొక 10 రోజులు మా మనోరు వాయిదా పెట్టాల్సిందే. ఎకరాలు కొని బకరాలకు అమ్మేది ఒక 10 రోజులు సెలవు పెట్టి బూత్ వైజు తిరగాల్సిందే. అధ్యక్ష నీది కూడా బాధ్యతనే. జిల్లా మొత్తం శివన చూశారు కదా రేవంత్ రెడ్డి గారు ఏమంటారు ఇట్లా మాట్లాడుతుంది. అంటే ఆయన సొంత పార్టీ నాయకులకి విలువ ఉండదు, అధికారులకి విలువ ఉండదు, ప్రజలకి విలువ ఉండదు, ఎవరికి విలువ ఇచ్చే పరిస్థితి లేదు. నిజంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి తీరు పట్ల మీరు కూడా మీ కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.